లోని తిరుపతి గంగమ్మ ఆలయ జాతర ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు గంగమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రతి ఏటా మే నెలలో గంగమ్మకు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ జాతరకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని చెబుతున్న డీఎస్పీ భక్తవత్సలంతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. జిల్లాలోనే గ్రామదేవతగా విశిష్ట పొందినటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జాతర ఉత్సవాల వైభవం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతర వైభవాన్ని తిలకించేందుకు భక్తులు విశేషంగా వస్తుంటారు. వారి సౌకర్యార్థం ఇక్కడ ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టారు ఏంటనేది ఈస్ట్ డిఎస్పీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ జాతర సంబంధించి ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టారు ఏంటి సార్? ఈ తిరుపతిలో నిన్నటి నుంచి ప్రారంభమైన గంగమ్మ జాతరకి ఎంతో విశిష్టత ఉంది. దీనికి మన రాష్ట్రం నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఆ రద్దీని దృష్టిలో పెట్టుకొని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అతి తక్కువ టైంలో దర్శనం కలిగేటట్లు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఫస్ట్ ఫేజ్ అంటే 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఒక 150 మంది లా అండ్ ఆర్డర్ వారితోనూ ఒక 100 మంది ట్రాఫిక్ వారితోనూ భద్రతా బందోబస్తు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సుమారు 500 మందితో బందోబస్తు నిర్వహిస్తాము. ఇవే కాకోకుండా ఈ టెంపుల్ చుట్టూ, తర్వాత పోస్ట్ ఆఫీస్ నుంచి టెంపుల్ వరకు, తుడా జంక్షన్ నుంచి టెంపుల్ వరకు ఈ దొంగతనాలు, ఈవ్ టీజింగ్ ఇట్లాంటి వాటిని అరికట్టడానికి సుమారు 55 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. వాటిని కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేయడం జరిగింది. వీటి వల్ల ఎటువంటి దొంగతనాలు జరగకోకుండా చూసుకుంటాం. సార్, ఎప్పుడు లేని విధంగా గత ఏడాది ట్రాన్స్జెండర్స్తో ఇక్కడ గొడవలు జరిగాయి సార్. ఇద్దరు భక్తులు తోపులాటలు జరిగాయి, అలాంటి రచ్చలు జరిగాయి. అలాంటి వారికి ఏమైనా ఈసారి నిర్దేశించారా? ఏమన్నా ట్రాన్స్జెండర్కి ఆల్రెడీ మనము చెప్పడం జరిగింది, గంగమ్మ జాతరకు వచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని. దానికి ఒక సపరేట్ టీం డే 1 నుంచినే పెట్టడం జరిగింది. హిజ్రాలతో మామూలు టెంపుల్కి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య అనేది ప్రతిసారి ఎక్కువ ఉత్పన్నమవుతుంది. దాన్ని ఈసారి ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ట్రాఫిక్ సమస్య ఎటువంటి ఇబ్బంది రాకుండా మా ఎస్పీ గారి మార్గదర్శనంలో మనకి టెంపుల్కు వచ్చే అన్ని రూట్లకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అవుట్ సైడే కట్ ఆఫ్ పాయింట్ పెట్టి మామూలు ప్రజలకి ట్రాఫిక్ డైవర్ట్ చేసి టెంపుల్కి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి క్యూ లైన్ సిస్టమ్ ఎక్కువ పెంచారు. ఎందుకని పెంచారు సార్? ఏంటి ఈ క్యూ లైన్ సిస్టమ్ వల్ల సామాన్య భక్తులకు దర్శనం వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది? ఎస్, ఈ క్యూ లైన్లు ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మనకు 12వ తేదీ లాస్ట్ ఇయర్ సుమారు ఒక 90,000 దర్శనం చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం దర్శనంతో పాటు అందులో సుమారు ఒక 25% భక్తులు ఈ పొంగల్స్ తర్వాత టెంపుల్ చుట్టూ తిరగడానికి ఇబ్బంది పడ్డారు. కాబట్టి టెంపుల్కి వచ్చే వాళ్ళకి సపరేట్ లైన్ పెట్టేసి ఈ పొంగల్స్ పెట్టుకొని టెంపుల్ చుట్టూ తిరిగే వాళ్ళకి స్లైడర్స్ ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చేయడంలో భాగంగానే ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా చివరి రోజున లోకల్స్ అంతా కూడా పొంగల్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. స్వామివారి నైవేద్యం సమర్పించే పొంగల్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే వాటి ద్వారా వచ్చే దానివల్ల భక్తుల తోపులాటలు క్యూ లైన్లో జరుగుతాయని చెప్పి ఒక ఇది ఉంది. దాన్ని ఎలా ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తారు? అదే ఇప్పుడు ఈ పొంగల్ పెట్టుకునే వాళ్ళు భక్తులు టెంపుల్ చుట్టూ ఉండడం వల్ల మనకి కొద్దిగా క్లమ్జీగా కనిపించేది. అది మనకి చూసేవారికి ఏదో తోసుకున్నట్లు అనిపించేది. దాన్ని అవాయిడ్ చేయడానికే టెంపుల్కి దర్శనం వచ్చేవాళ్ళు ఓన్లీ క్యూ లైన్స్లో ఉంటారు. ఈ పొంగల్స్ పెట్టేవాళ్ళు, ప్రదక్షిణ చేసేవాళ్ళు టెంపుల్ చుట్టూ ఉంటారు. అంతేకాకుండా ఈసారి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈ టెంపుల్ పాలక మండలి వీళ్ళు ఈ పొంగల్స్ పెట్టేది ఒక నోటిఫైడ్ ఏరియానే వాళ్ళకి నోటిఫై చేయడం జరిగింది. ఇది ప్రధానంగా గత ఏడాది కన్నా కూడా ఈసారి భక్తుల సౌకర్యార్థం భద్రతాపరమైన చర్యలు చేపట్టడమే కాకుండా క్యూ లైన్లో మేనేజ్మెంట్ సిస్టమ్ను మొత్తం మార్చి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేదానికి వెసులుబాటు కల్పిస్తూ క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కొత్తగా మార్పులు చేపట్టారు. తదనుగుణంగా ఎలాంటి తోపులాటలు లేకుండా సజావుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేలా పోలీసు యంత్రాంగం అంతా పటిష్టమైన చర్యలు చేపట్టారు. విడుదల నరసింహ, రవి ప్రైమ్ 9, తిరుపతి.